చిత్రం ఏందంటే స్టాఫ్ నర్సులైతే వర్ణాతీతం. ఆ తర్వాత ఎండోన్మెంట్ అయితే ఇంకా ఘోరం. మరి ఏమైంది? ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కి చురుకులు పెట్టిన రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి గారు చురుకులు పెడితే తప్ప ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వోళ్ళు కళ్ళు తెరుచుకోలేరా? రేవంత్ రెడ్డికి తెలవదా? అంటే ఔట్‌సోర్సింగ్ వోళ్ళకసలు జీతాలు ఇస్తున్నామా లేదా అని చెప్పి? ఒక్క నెల జీతం లేకుంటేనే అల్లాడిపోయేటువంటి చాలా కుటుంబాలు ఇంతమందికి జీతాలు లేకపోతే సుమారుగా 6, 7 నెలల నుంచి జీతాలు లేకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి? ఏ రకంగా ముందరికేయాలి? ఏ రకంగా అడుగులు వేయాలి? సో, ఇవన్నీ గూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మారవా ఉత్తర కుమార మీరిగ? ఇగ మారరా? ఎప్పుడు మారతారు? మార్పు మొదలైందంటారు. తీరా చూస్తే మీరే మారిపోయారు. మార్పు మొదలవ్వడము సంక్షేమ పథకాలలో, తెలంగాణ ప్రజల జీవితాల్లో, బతుకులల్ల గాదు. మీ పాలనలో మారుతూ మీ పాలన మారిపోయింది. మీరే మారిపోయారు. మీకే అహంకారాలు పెరిగిపోయినాయి. సో, మార్పు కావాలే, కాంగ్రెస్ రావాలి అన్నట్టు, అట్లాగే ఆనాటి రోజులు తెస్తాడు అన్నట్టు నిజంగానే తెలంగాణకు ఆనాటి రోజులే తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. సో, అంటే ఏ రకంగా జూషినా ఏమైంది? బై ఎలక్షన్స్ ఎన్నొచ్చినా బాస్ ప్రజలు ఏం చేస్తుర్రు బై ఎలక్షన్స్‌లా? అధికార పార్టీ ఉంటేనే ఏమన్నా పనులు జరుగుతాయని చెప్పి అధికార పార్టీకి ఓట్లేస్తుర్రు. లేదా గవర్నమెంట్ ఉన్న దగ్గరనే ఇదైపోతుంది. కానీ తెలంగాణ పరిస్థితి వర్ణనాతీతం. రేపటి రోజున ఎండాకాలం వస్తే నీళ్లుండవు. ఫీల్డ్‌లో కలెక్టర్లు లేరు. ఈయన చంద్రబాబు నాయుడు లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడము, ముసి నవ్వులు నవ్వుకోవడము, ఒకళ్ళకొకళ్ళు జోకులేసుకోవడం. ఒక జోకర్‌గానే మిగిలిపోయిండు తెలంగాణ ముఖ్యమంత్రి. ముసి నవ్వులు నవ్వడం గాదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు ఆంధ్రాలో? ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీ మంత్రులేం చేస్తున్నారు? సారీ మంత్రులు వర్సెస్ కంత్రులేం చేస్తున్నారు? ఆ! సో, ఎంత ఘోరం అంటే ఇటువంటి పరిస్థితి నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. సో, ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు ముందు రాబోతున్నాయి. మరి ఎవరికయ్యా తెలంగాణలో లబ్ధి పొందిండ్రు? ఏ పబ్లిక్ అయినా, ఏ ప్రజలైనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లబ్ధి పొందిండ్రా? ఓకే.